వింటర్ అయినా సరే వాకింగ్ చేస్తుంటే చూడండి ఎలా స్వెట్ వస్తుందో అనమాట. అయితే ఒక కస్టమరు, మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, వాకింగ్కి ట్రెడ్మిల్ పైన 1 అవర్ టైం ఎలా మీకు కుదురుతుంది అని అడిగారు. ఈరోజైతే నా వెయిట్ కొద్దిగా పెరిగిందండి. కొంచెం అటు ఇటు అవుతుంటుంది. అది మనం ఆ రోజు ఉండే స్లీపు, స్ట్రెస్ వీటన్నిటి బట్టి ఉంటుంది. నా డైట్ గురించి అయితే డైట్ పీడిఎఫ్ రెడీగా ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే కామెంట్లో పీడిఎఫ్ అని పెడితే డైరెక్ట్గా లింక్ వస్తుంది. యూట్యూబ్లో కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేసి కామెంట్లో పీడిఎఫ్ అని పెట్టి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టారంటే ఏ మొహమాటం లేకుండా మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు. నేను హ్యాపీగానే మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. నా నుంచి ఒక్కరికి యూజ్ అయినా చాలు, హ్యాపీ అనమాట. అయితే 1 అవర్ టైము మీరు వాకింగ్కి ఎలా ఇస్తున్నారు, బిజినెస్లో మీకు టైం సరిపోతుందా అని అడిగారండి. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన రోజుల్లో ఓన్లీ వీడియోస్ ఆర్డర్స్, బిజినెస్ అని జీరోతో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఒక దగ్గరికి లాక్కొని వచ్చాను. కానీ మంచిగా ఉండే నా హెల్త్ని జీరోకి తెచ్చుకున్నానండి. అస్సలు వెయిట్ ఇంకా బాగా పెరిగిపోయాను. దగ్గర 75 దాకా వెయిట్ పెరిగిపోయాను. ఫుల్ ఒబెసిటీ, పొట్ట ఇలా లావుగా వచ్చిండేది. తర్వాత నిద్ర లేదు, హెయిర్ ఫాల్, తర్వాత మళ్ళీ నాకు ఓవరీస్కి సిస్ట్ వచ్చిందనమాట. దగ్గర 25 డేస్ నేను హాస్పిటల్లో ఉన్నానండి. నా హెల్త్ మొత్తం జీరోకి అయిపోయిందనమాట. సో చాలా ఇన్బ్యాలెన్స్, హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్, విటమిన్స్ అన్నీ డెఫిషియన్సీ. అప్పుడు డిసైడ్ అయిపోయానండి, ఈ బిజినెస్ మనం ఇంకా బాగా చేయాలి. మనం అనుకున్న దానికి మనం రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది బిజినెస్కి కాదు, హెల్త్కి. సో హెల్తీ ఫుడ్ తినాలి, హెల్త్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి, టైంని అండ్ ఫుడ్ కోసం మనీని ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే హాస్పిటల్ వరకు వెళ్ళొచ్చు, దగ్గరికి నరకం అంచులకు వెళ్ళానండి నేను చెప్పాలంటే. 2 సర్జరీస్, ఒక స్మాల్ సర్జరీ నెక్ దగ్గర అయింది, ఒకటి ఓవరీస్కి సర్జరీ అయిందనమాట. అప్పుడు డిసైడ్ అయ్యాను, సో హెల్త్కే టైం ఇవ్వాలి, ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ బాడీకి అవసరం, వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, జిమ్కి వెళ్ళాలి, లేదా ఇంట్లోనే వర్కౌట్స్ చేయాలి, ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయానండి. అప్పటి నుంచి నేను నా హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్తీ ఫుడ్డే తింటూ రోజు ఖచ్చితంగా వాకింగ్ చేస్తూ ఏదో ఒక వర్కౌట్ అయితే చేసుకుంటూనే నా హెల్త్ని అయితే నేను కంట్రోల్గా పెట్టుకున్నాను అనమాట. అప్పుడే కదా, మనం హెల్తీగా ఉంటేనే కదా అండి మనం అనుకున్నది రీచ్ అవ్వగలము. ఫస్ట్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏది రీచ్ అవ్వలేము. సో దయచేసి మీరు కూడా మీ హెల్త్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి.